ఒకటి చేసాం ఇద్దరం, నేను లేడీ గెటప్ వేసా ఫస్ట్ టైం. ఆ పాట నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. I have tears in my eyes. చాలా మంచి డాన్సర్. సృష్టి కొరియోగ్రాఫర్, ఇంకేం షీజ్ అ కొరియోగ్రాఫర్. పుష్పకి చేసిందామా వాళ్ళు, అండ్ సంకేత్ వాళ్ళ కొరియోగ్రాఫర్. ఖచ్చితంగా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు వీళ్ళతో నా కాంపిటీషన్ అనిపించేది. ఏంట్రా అంటే కాంపిటీషన్ కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం ఏరియల్ యాక్ట్ ఒకళ్ళు చేయడం స్టార్మాలో మేమే చేసింది ఫస్ట్ టైం. వెళ్ళిన తర్వాత మాత్రం మీ పోస్టర్స్ అన్ని చాలా బాగున్నాయి. శ్రీ సత్య గారు అండ్ నైని పవన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో ఇద్దరిలో బెస్ట్ ఎవరు? నైని పావని ఎక్కడి నుంచి వచ్చింది? వరకు ఎందుకు తెచ్చుకున్నారు? అంటే మనం ఎవరినైనా ఇష్టపడితే ఫాలో అప్ చేస్తాం. కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి ఆ టైంలో. మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూ కేర్లెస్గా అంది, కానీ ఏదో ఐ ఫెల్ట్ దట్ వాజ్ వెరీ అన్నెసెసరీ. మరి అమ్మాయి ఎందుకు అలా చెప్పింది? అదే నాకు నచ్చలేదు. ఏంటి ఇలా మాడుతుంది సత్య అని చెప్పి. నా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో యూఎస్ నుంచి, మా ఫ్యామిలీ వాళ్ళు, మా సిస్టర్, మా బావ, వీళ్ళందరూ ఎందుకు ఇలా మాడుతుంది అమ్మాయి, నువ్వు ఇబ్బంది పెట్టున్నావు అమ్మాయిని. బాస్ వల్ల నీకు మైనసే జరుగుతుంది అని కొంతమంది అంటారు. నువ్వు బిగ్ బాస్ గెలిచావా గెలవకపోయినా టాప్. బ్రేకప్ అనేది సో చూసుకుంటే నువ్వు చాలా పాజిటివ్గా ఉంటావు. ఇప్పుడు ఎవరికి హ్యాండ్ చేసింది కాదు. సో రిజెక్ట్ చెప్పడానికి రీజన్ ఏమని చెప్పారా? మనం ఒక పాయింట్ తర్వాత మనం దీన్ని ఎంత నిలబెట్టినా నిలబడదు. అది ఎంత ట్రై చేసినా. బ్రేకప్కి అయ్యే 1 year ముందు నుంచే నాకు తెలుసు అది బ్రేకప్ అవ్వబోతోందని. ఓకే. ఆ 1 year నేను చాలా కష్టపడ్డా దాన్ని నిలబెట్టడానికి. ఒక 1.5 year. వాట్ ఈస్ లవ్ అంటే ఎంటైర్ మీ జర్నీలో ఏం చెప్తావు? యా హాయ్ డార్లింగ్. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యూ? యా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు. అండ్ చాలామంది అంటారు ఎక్కడ అర్జున్ కళ్యాణ్ ఎక్కువగా అమ్మాయిలతోనే డ్యాన్స్ చేస్తారా అంటారు. సో సూపర్ ఉన్నాయి నిజంగా, రీల్స్ అన్ని కూడా క్వాలిటీ ఉన్నాయి అనమాట. థ్యాంక్ యూ. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబ్బాయిలతో చేస్తే ఏం చూస్తారు? రీచ్ వెళ్ళదు కదా, వ్యూస్ రావు. ఇన్స్టాగ్రామ్లో అందరూ అమ్మాయిలు చేస్తేనే చూస్తారు కదా. ఓకే. యాక్చువల్గా ఇంకోటి ప్లాన్ చేసాం మణికంఠతో, అది ఇంకా వర్కౌట్ కాల. అంటే ఇంకా డిపెండ్. ఏదైనా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా తగ్గలేదు నీకు? మంచిదేగా. సూపర్. సో ఎలా నడుస్తుంది? బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో ఇవన్నీ పక్కన పెడితే శ్రీ సత్యకి మీకు మంచి బాండింగ్ ఉండాలి. అంటే షో నుండి ఇప్పటి వరకు ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉండాలంటే చాలా కష్టం. షోలో కూడా నువ్వు అలా అంటే నేను ఎలా అని గొడవలు ఆడుకుని వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. సో బేబీ జోడీ గురించి మాట్లాడుకుంటే మీ పర్ఫార్మెన్స్ ప్రతి టైంలో కూడా చాలా పీక్స్లో చూపించారు అనమాట. సో దాని గురించి ఫస్ట్ కొంచెం కన్క్లూజన్ మాట్లాడుకుంటాం. అంటే మాకు కూడా చాలా గొడవలు అవుతాయి. అవునా? ఆఫ్ స్క్రీన్ అయితే ఆన్ స్క్రీన్ కూడా గొడవ ఆడుకునే వాళ్ళం సెట్లో, ఐ మీన్ షోలో. ఓకే. అవి ఇంకా పార్ట్ అండ్ పార్సల్ ఎనీ ఫ్రెండ్షిప్లో. బట్ అది వర్కౌట్ అయింది. బేసిక్గా బీబీ జోడీకి మా కెమిస్ట్రీ అంతా బాగుంది అన్నారు జడ్జెస్, అదంతా ఆడియన్స్ కానీ. సో అందుకనే మమ్మల్ని పేరప్ చేసి అట్లా చేసాం అనమాట. ఇంకా చాలా కష్టపడ్డాం. ఇన్ఫ్యాక్ట్ చాలా దెబ్బలు తగిలాయి మాకు. మధ్యలో టైఫాయిడ్ వచ్చింది మా ఇద్దరికి. ఆల్మోస్ట్ షో వదిలేద్దాం కూడా అనుకున్నాం పాయింట్ ఆఫ్ టైంలో. బట్ చాలా కష్టపడ్డాం అండ్ ఫైనల్స్కి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అనుకున్నారా ఈసారి ట్రోఫీ కొడతామని? ఫస్ట్ నుంచి ఫీలింగ్ ఏంటంటే అది చెప్పచ్చలేదు తెలియదు. బేసిక్గా కొన్ని పేర్స్కి బాగా కుదురుతాయి. అవును. అంటే వాళ్ళు అలా సెట్ చేస్తారు కొన్ని. మాకు పెయిరింగ్ అయ్యాక మాకేమనిపించిందంటే ఈ షో ఖచ్చితంగా మానస్ కానీ అమర్ కానీ కొట్టేస్తారు అనుకున్నాం. ఓకే. ఎందుకంటే వాళ్ళ పేరు కానీ వాళ్ళ కొరియోగ్రాఫర్ కానీ, సో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అది. ఎందుకంటే ఇప్పుడు మానస్కి కానీ అమర్కి కానీ ఇద్దరికి పేరు, కొరియోగ్రాఫర్ చాలా మంచి ప్రొఫెషనల్ డాన్సర్స్ వాళ్ళు. అండ్ వాళ్ళకి వచ్చిన కొరియోగ్రాఫర్స్ కూడా చాలా మంచి. సంకేతం మానస్కి, అమర్కి ఏమో గోవింద్ మాస్టర్. మేము వస్తున్నప్పుడు నేను గోవింద్ మాస్టర్ని అడిగితే మాకు ఇవ్వాల. సరే అని చెప్పి నెక్స్ట్ కృష్ణ మాస్టర్ని అడిగాం, ఆయన ఇవ్వాల. మాకు తీసుకొచ్చి ఒక కొత్త కొరియోగ్రాఫర్ని పడేశారు.
తను కూడా కష్టపడింది వేరే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్తో కలిపి. బట్ అంటే కప్పు కొడతామా లేదా అనేది మాకు డౌటే, కానీ ఫైనలిస్ట్ వరకు వెళ్తామని మాకు అనిపించింది. ఫైనల్స్ వరకు వెళ్తామని. మధ్యలో ఫైనల్స్ కూడా వెళ్తామా లేదని కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను సీరియల్ చేసేవాడిని అండ్ నాకు ఆ డేట్స్ సరి కుదిరేవి కాదు. ప్రాక్టీస్కి చాలా ఇబ్బంది పడేవాడిని. ఫస్ట్ 2 ఎపిసోడ్లు చాలా ఇబ్బంది పడ్డా, 2 స్కెడ్యూల్స్ అది ఇది మేనేజ్ చేయలేక. బట్ తర్వాత కొంచెం ఫ్లోలోకి వెళ్ళాక అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకటి పుష్ప పౌడర్ చేసాం ఇద్దరం. నేను లేడీ గెటప్ వేసా ఫస్ట్ టైం. ఆ పాట నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. గంగమ్మ గల్లి జాతర పాట వేసాం, అక్కడి నుంచి నాకు ఓకే గుడ్ ఇంకా వెళ్తాను ఇక్కడి నుంచి అనిపించింది. సో దాని తర్వాత చూసుకుంటే మనకి అంటే లాస్ట్ వరకు మీరు కొట్టేస్తారని అనిపించింది, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ చేస్తారు. బట్ సెమీస్లోకి వచ్చాక వాళ్ళు మానస్ వాళ్ళు కొంచెం ఎందుకో వైబ్ ఎక్కువ అనిపించినట్టుంది కదా. యా ఐ థింక్ వాళ్ళు సెమీస్లో శివతాండవం చేసినట్టున్నారు ఏదో. ఆబ్వియస్లీ మానస్ చాలా మంచి డాన్సర్, సృష్టి కొరియోగ్రాఫర్, ఇంకేం షీజ్ అ కొరియోగ్రాఫర్. పుష్పకి చేసిందామా వాళ్ళు అండ్ సంకేత్ వాళ్ళ కొరియోగ్రాఫర్. ఖచ్చితంగా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు వీళ్ళతో నా కాంపిటీషన్ అనిపించేది. ఏంట్రా అంటే కాంపిటీషన్ కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకైతే. 2-3 సార్లు ఆ విషయం గురించి మాట్లాడడం కూడా జరిగింది. బట్ ఇట్స్ ఓకే, సరే ఇంకా పార్ట్ అండ్ పార్సల్, మనం ఏదో మన పని మనం చేసుకుందాంలే అని అనుకున్నాం. చూద్దాం అంటే ఓకే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కూడా ఇంకా బాగా పెర్ఫామ్ చేయాలని అనిపిస్తుంది కదా. సో మేము ఆ కసితో మేము కూడా చాలా ఎక్స్పెరిమెంట్లు చేసాం. ఇన్ఫ్యాక్ట్ చూస్తే మా పెర్ఫార్మెన్స్ చూస్తే ప్రతిదీ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. యా అండ్ సెమీఫైనల్ టైంకి మా ఇద్దరికి టైఫాయిడ్, ఇద్దరికి ఇంకా మానేద్దాం అనుకున్నాం షో. ఆ టైంలో మాకు ఓపిక లేక ఏరియల్ యాక్ట్ పెట్టాం, ఏరియల్. అది బాగా వర్కౌట్ అయింది. దానివల్ల అక్కడి నుంచి మేము ఫైనల్స్కి వెళ్ళిపోయాం. అండ్ దెన్ ఫస్ట్ టైం ఏరియల్ యాక్ట్ ఒకళ్ళు చేయడం స్టార్మాలో మేమే చేసింది ఫస్ట్ టైం. దాంతో బజ్ వచ్చింది, అంత మంచి. కానీ కొత్తగా ఆలోచిస్తారు కదా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరో చేయింది మనం చేస్తేనే బాగుంటుందని. నాకు ఎందుకు కొరియోగ్రాఫర్లు కష్టం. డీకి మించి అనిపించింది బీబీ జోడి. ఫస్ట్ సీజన్లో కొన్ని చూసుకుంటే ఏదో బిగ్ బాస్ నుండి ఒక జంటను తీసుకొచ్చి బజ్ కోసం లేపుతున్నారులా అనిపించింది. బట్ లాస్ట్ మీ సీజన్ మొత్తం చూసుకుంటే కసితో ఆడుతున్నారు. వాళ్ళు కూడా ఇలా సూపర్ అనిపించింది. ఫైనల్లీ ఎంటర్టైన్మెంట్ అది గట్టిగా వచ్చింది. అందరికీ దెబ్బలు తగిలే, మానస్కి, నైనికాకి, సృష్టికి, అమర్గాడికి, నాకైతే ఇప్పటికే నా బ్యాక్లో దెబ్బ తగిలింది. ఒకటి మేము ఫైనల్స్ 2 రౌండ్స్ పెట్టారు. ఫస్ట్ రౌండ్లో మేము ఒక రంగుల రాట్నం లాంటి ఒక ప్రాపర్టీ తీసుకున్నాం, ఇలా తిరుగుతూ ఉంటుంది, దాని మీద ఆడాలి. దాని మీద ప్రాక్టీస్లో పడ్డా, రేపు షూట్ అనగా పడ్డాను, ఇలా థర్టన్ పడ్డాను ఇలాగా. ఆ టెయిల్ బోను బ్యాక్ అసలు మామూలు నొప్పి కాదు, ఇప్పటికీ తగ్గల. మరి అప్పుడు హ్యాండిల్ చేస్తారా మరి? ఇంకా పెయిన్ కిల్లర్స్ తీసుకుని చేసేసాం. ఇంకా అలా బేసిక్గా అది అలవాటు అయిపోయింది. అట్లా వాళ్ళకి ఏదో సింపుల్గా వెనకతలు కష్టం. సోప్ వాటర్ ఒక పక్క రంగులు రాట్నం, దాని కింద సోప్ వాటర్ స్కిడ్ అయిపోతుండేది. అది చాలా ఇబ్బంది పడ్డాం ఫైనల్. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ చూసుకుంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ని అంటే జనాలు ఆదరించిన కంటెస్టెంట్స్ ఎలాంటి రోల్స్తో వస్తారు, ఎలాంటి సినిమాతో వస్తారు అని ఈగర్లీ వెయిట్ చేస్తారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ పెట్టేసుకుంటారు. సో మనం బయటకు వచ్చాక ఏంటంటే కొన్ని ఆపర్చునిటీ ఆ టైంకి రావు, బట్ వాళ్ళని మనం ఏదో ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో అలాంటి టైంలో కొంతమంది కొన్ని సిరీస్లు చేస్తారు, కొంతమంది వాళ్ళకి నచ్చిన ఒకటి చేసుకుంటూ వెళ్తారు. మీకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటి అండ్ సీరియల్కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? నేను బిగ్ బాస్ తర్వాత ఒక మూవీ రిలీజ్ చేశాను, బాబు బుల్షిట్గా, నేను కుష్తా. బిగ్ బాస్ వల్ల నాకు చాలా ప్లస్ అయింది. ఇన్ ద సెన్స్ నాకు ఒక మంచి రీచ్ వచ్చింది. దానివల్ల నేను సినిమా ప్రమోషన్ చాలా బాగా చేసుకోగలిగా. బట్ అంతవరకే ఉంటుంది. అక్కడి నుంచి ఇంక సినిమా మాట్లాడాలి, ప్రొడక్షన్ హౌస్ మాట్లాడాలి. ప్రొడక్షన్ హౌస్ బట్టే మనకి థియేటర్లు వస్తాయి, డిస్ట్రిబ్యూషన్ వస్తుంది కదా. మనం అంతే మనం ప్రమోషన్స్ వరకు చేయగలం యాజ్ అన్ యాక్టర్. అక్కడ వరకు చేసాము, కానీ సినిమాకి సరిగా రిలీజ్ దొరకలా. సినిమా కూడా సో పర్లేదు, ఇట్స్ ఓకే, మరి బ్యాడ్ అయితే కాదు. రివ్యూస్ అయితే డీసెంట్ రివ్యూస్ వచ్చాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఓటీటీలో బాగానే వెళ్ళింది, పర్వాలా. సో నాకు అప్పుడే అర్థమైంది ఏంటంటే మంచి ప్రొడక్షన్ సపోర్ట్ లేకుండా మనం సినిమాని ప్రాపర్గా రిలీజ్ చేసుకోలేము అనే విషయం అర్థమైంది. ఎందుకంటే రిలీజ్ మ్యాటర్స్. మనం ఎంత మార్కెటింగ్ చేసి ఎంత ఓవర్ యాక్షన్ చేసినా ఫైనల్గా రిలీజ్ మ్యాటర్స్. సో ఆ టైంలో నేను కొన్ని ప్రాజెక్ట్స్ ట్రై చేస్తున్న పాయింట్లో నాకు ఇలాగా నాగేశ్వరరావు గారి 100th ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్ళిన
దానిలో నాకు పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీ వచ్చింది మా టీవీలో. నాకు సార్ ముందు పెర్ఫామ్ చేయాలి మీరు రామ్దాస్ గెటప్లో అన్నారు. ఎంత మంచి మంచి ఆపర్చునిటీ ఉంటే చేస్తానన్నాను. నేను అలా చేసి స్టేజ్ కిందకి వస్తుంటే స్టార్ మాలో ఒక ఈపీఏ అని కలిసి ఇలాగ సీరియల్ ఉంది ఇట్లా చేస్తావా అంటే ఫస్ట్ నో చెప్పా. లేదండి నేను సీరియల్స్ చేయట్లేదు, సీరియల్స్ చేస్తే మూవీస్లోకి వెళ్ళాం అనుకున్నా. తర్వాత నాకు వాళ్ళు పైలట్ దాని ఏమంటారు, దాని తమిళ వర్షన్ పంపించారు. ఫస్ట్ 5 episodes ఓకే చూసా, బాగుంది, క్యారెక్టరైజేషన్ బాగుంది. అంటే మామూలుగా తెలుగు సీరియల్స్లో అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఇందులో ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్. అందులోనూ హీరో రోల్ బాగా మాసీ రౌడీ టైప్ అనమాట. నేను ఇప్పటిదాకా అలాంటి రోల్ ప్లే చేయలే. సరే మూవీస్ కూడా సరిగా వర్కౌట్ కావట్లేదు అంటే చాలా ట్రయల్స్ వెళ్తున్నాం మేము. కొన్ని పిఎంఎఫ్ సంస్థతోటి మేము కొన్ని మాకు అంటే మేము కథ నెరేట్ చేస్తున్నాం, 2 ఓకే, తర్వాత ఒక ఓటీటీకి పిచ్ చేసాం, ఆ ఓటీటీలో వర్కౌట్ కావట్లా. సో ఇలాగ ఒక 6 to 8 months టైం వేస్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోద్ది టైం కూడా. మనకు తెలియదు అంటే ప్రొడక్షన్ హౌస్ వాజ్ ఓకే, దే నీడెడ్ ఓటీటీ అప్రూవల్. ఓటీటీ దగ్గర రావట్లా, వాళ్ళు డిలే చేస్తున్నారు. చిరాకు వచ్చింది. నేను ఇప్పుడు జాబ్ చేస్తుండే నేను ఆ టైంలో. అండ్ జాబ్ కూడా కొంచెం కష్టమైన సిచ్యువేషన్లోకి వెళ్ళింది. నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నాకు వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది, ఇటు ఫోకస్ చేయలేకపోతున్నా. కరెక్ట్గా టైంలో సీరియల్ వచ్చింది. సరే దీన్ని ఒక జాబ్లో తీసుకుందాం, దీని నుంచి రీచ్ వస్తుంది, డబ్బులు ఫైనాన్షియల్గా మెయింటైన్ అవుతాం. మంత్లీ 2 weeks ఇవ్వాలి. 2 weeks 10 days ఉంటుంది షూట్. అంటే 30 రోజులు 10 రోజులు షూట్ చేయాలి అంతే, 10 to 12 days. మిగతా రోజులు నేను వేరే చేసుకోవచ్చు. ఇది ఒక గవర్నమెంట్ జాబ్లో కన్సిడర్ చేసి తీసేసుకుందాం, రీచ్ పెరుగుతుంది, నాకు టైం దొరుకుతుంది, మీతో ఫోకస్ చేయడానికి వెళ్ళిపోయా. అలా దిగాను, చాలా మంచి వర్కౌట్ అయింది అది. సో ఐ వాజ్ హ్యాపీ. చాలా మంచి రీచ్ వచ్చింది, చాలా మంచి రీచ్. ఇంకోటి ఏంటంటే అంటే సినిమాల వరకు చూసుకుంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మెన్స్కి ఎక్కువ డామినేట్ ఉంటుంది, ఎక్కువగా అంటే ఎక్కువ ఇంపార్టెంట్ క్యారెక్టర్లని అబ్బాయిల చుట్టే తిరుగుతాయి, అమ్మాయిలకి చాలా తక్కువ క్యారెక్టర్లు వస్తాయి అంటారు. సీరియల్ వరకు వచ్చేసరికి అంతా లేడీస్ ఓరియంటెడ్గా వెళ్తాయి, వాళ్ళే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో మెన్ అలాగా ఉంచుతారు. సో అలాంటప్పుడు సీరియల్కి వెళ్ళడానికి చాలా మంది జంకుతారు. అవును, అరే పర్సనల్ లైఫ్ పోతుందేమో, మళ్ళీ ఆపర్చునిటీ రావేమో, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండాల్సిన వాళ్ళు. అవునవును. సో మీకు అలాంటిది నాకు చాలా భయం వేసింది. అట్లీస్ట్ క్రియేటివ్లీ ఐ వాజ్ లిటిల్ సాటిస్ఫైడ్. అంటే ఓకే రోల్ బాగుంది, మరీ ఫీమేల్ ఓరియంటెడ్ డామినేటింగ్ ఎక్కువ లేదు, ఈక్వల్గా ఉంది హీరో హీరోయిన్ది అన్నది. అట్లీస్ట్ కంటెంట్ వైజ్ ఐ వాజ్ హ్యాపీ, నాకు ఆఫర్ చేసిన కంటెంట్. బట్ మీరు చెప్పినట్టుగా ఏంటి సినిమాల పరిస్థితి ఏంటన్న భయం ఉండింది. సో నేను నాకు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ని అడిగా, వన వెంకట్ గారిని, ఇలా కొంతమందిని అడిగా, నా ఫ్రెండ్స్ డైరెక్టర్లని, వీళ్ళందరిని అడిగాక లేదు మంచి రీచ్ వస్తుంది కదా, దానివల్ల మనకి నెక్స్ట్ పిక్ చేసుకోవడానికి ఇంకా మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదేం లేదులే, సీరియల్ సినిమా అదేం లేదు, సీరియల్ నుంచి సినిమాకి వెళ్ళిన యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, ఆ ట్రాన్సిషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నన్ను బాగానే ఎంకరేజ్ చేశారు. భయం అయితే ఉండింది కానీ సరేలే ఒకసారి చూద్దాం అని పైలట్ ఎపిసోడ్ చేశా. పైలట్ చాలా బాగా షూట్ చేశారు, సినిమాటిక్గా షూట్ చేశారు. ఆ డైరెక్టర్, డిఓపి చాలా మంచి టెక్నీషియన్స్ వాళ్ళు. అనుకున్నా ఇదేంటి ఇంకా సీరియల్లో ఉన్నారేంటి, ఇంత మంచి టాలెంట్ ఉంది, సినిమా తీసేసి వీళ్ళు అనిపించింది నాకు ఆ పైలట్ చూశాక. సో ఇంకా నేను పైలట్ చూసి ఓకే ఇంకా ముందుకు వెళ్ళిపోయా. నాకు తర్వాత ఏమనిపించింది అంటే ఏ ప్లాట్ఫామ్ అయినా ఓకే, నిజానికి ఇప్పుడు నేను బాహుబలి షూట్గా చేశాను, దాని మీద ఒక 8 months కష్టపడ్డాను సినిమా చేయడానికి. రిలీజ్కి చాలా ఇబ్బంది పడ్డాం. అంటే మాకు సరైన డిస్ట్రిబ్యూషన్ దొరక్క, రిలీజ్ డేట్ దొరక్క ఒక 3-4 నెలలు ఇబ్బంది పడ్డాం అది రిలీజ్ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ ఒక 1.5 years స్ట్రగుల్ ఒక సినిమాకి. అది 3 రోజులు వెళ్ళిపోయింది, 3-4 days కోసం 1.5 year. ఏంటి ఇది అనిపించింది నాకు, చాలా బాధపడ్డా. అంటే సరే ఓటీటీలో పర్వాలా, కొంచెం అట్లీస్ట్ ఏదో మేకప్ చేసుకున్నాం, థియేటర్ ఇది ఉంటుంది. యా తర్వాత అనిపించింది అరే ఉప్మా సినిమాలు తీసుకోవడం కంటే అట్ ద సేమ్ టైం సీరియల్ ట్రైలర్, పైలట్ ఎపిసోడ్ చేసిన ట్రైలరు వైరల్ అయిపోయింది. 10 million views, 1 crore views వెళ్ళిపోయింది. అది నాకు అర్థం కాలే, అంటే చాలా వైరల్ అయింది అది. మీరు చూసారు లేదో, ఇలాగ ఒక పెళ్ళి ఆపడానికి వెళ్తాను, హీరోయిన్ నన్ను కొడుతుంది, నేను కూడా దాన్ని కొట్టి దాని మళ్ళీ తాళి కట్టేస్తాను. అది చాలా వైరల్ అయింది. అది ఏంట్రా ఎంత వైరల్ అయింది అనుకున్నా నేను. సో అప్పుడు నాకేమనిపించింది అంటే ఉప్మా సినిమాలు తీసుకోవడం బదులు ఒక సీరియల్ చేస్తే అట్లీస్ట్ ఫేమ్ వస్తుంది, రీచ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, దాని నుంచి ఇంకా నెక్స్ట్ మనం బిల్డప్ చేసుకోవచ్చు కెరీర్ అట్లా అనుకున్నాను నేను.
సో ఫైనల్లీ అనుకునే మీరు ఏదైతే అనుకున్నారో దానికి రీచ్ అయితే వచ్చింది. రీచ్ అయితే సో హ్యాపీ వెరీ సీరియల్ వరకు అయితే. సో నేను ఇప్పుడు అసలు అంతకుముందు నేను 4 సినిమాలు చేస్తే నాకు రాని రీచ్ ఆల్మోస్ట్ 10 times సీరియల్ ద్వారా వచ్చింది. రీచ్ అండ్ నేను ఏ ఊరికి వెళ్ళినా నన్ను గుర్తుపడుతున్నారు. మన శ్రీలంకలో వెళ్తే గుర్తుపెట్టారు నన్ను, మారేడుమల్లో గుర్తుపడుతున్నారు, ఎక్కడో మారుమూల గ్రామాల్లో. సో నాకు అనిపించింది అబ్బా సీరియల్ రీచ్ ఎంత ఉంటుందా అనిపించింది. దెన్ ఇది అందరిలో ఉండే క్వశ్చన్ డార్లింగ్, బిగ్ బాస్కి వెళ్తే వచ్చిన తర్వాత ఆపర్చునిటీలు ఉండవు. సో బిగ్ బాస్ వల్ల నీకు మైనసే జరుగుతుంది అని కొంతమంది అంటారు. కొంతమంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. కొంతమంది అయితే ఒక వీడియో చేసి కూడా పెట్టడం జరిగింది, బిగ్ బాస్ అనే ఫేమ్ 6 నెలలే ఉంటుంది, తర్వాత ఏముండదు అని ఇలా అన్నారు. సో మీ ఒపీనియన్ ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. నీ గురించి తెలియకపోతే జనాలకి బిగ్ బాస్ ద్వారా నువ్వు ఎవరో తెలుస్తావు, నీ రూపం ఎలా ఉంటుంది, నువ్వు ఇట్లా చేయగలగలేలా, సో అండ్ సో అని తెలుస్తుంది. అదైతే నో డౌట్, అది అన్క్వశ్చన్డ్, అది దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. అక్కడి నుంచి నువ్వు బిల్డప్ చేసుకోవాలి కెరీర్. నువ్వు బిగ్ బాస్ గెలిచావా గెలవకపోయినా టాప్ 5లో ఉన్నా కానీ నీకు పిలిచి అయితే సినిమాలు ఎవరు అంటే మేబీ చిన్న సినిమాలు రావచ్చు. నేను అంటే ఆ ఆర్గ్యుమెంట్ రెండు వైపులా ఉంది. బహుశా పెద్ద సినిమాల వాళ్ళు నేను తీసుకోకపోవచ్చు, బిగ్ బాస్ వాళ్ళు వద్దురే, ఆల్రెడీ చూసేసారు, ఆ ఫేమ్ వద్దు, ఓవర్ ఎక్స్పోజ్డ్ అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. చిన్న సినిమాల వాళ్ళు ఓకే వీడికి చాలా మంచి రీచ్ ఉంది, ఈ అమ్మాయికి చాలా మంచి రీచ్ ఉంది, నోన్ ఫేస్ అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. రెండు రకాలు ఉంటారు, ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం నీకు యాక్టింగ్ రావాలి, అంతే, నువ్వు చేయగలగాలి, నీకు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, నువ్వు హీరో మెటీరియల్ అయి ఉండాలి ఆర్ హీరోయిన్ మెటీరియల్ అయి ఉండాలి. ఇవన్నీ లేకుండా నాకు సినిమా ఆపర్చునిటీస్ వస్తాయంటే రావు. టీవీ వస్తాయి, టీవీ ఆపర్చునిటీస్ అయితే బోల్డ్ అని వస్తాయి. నాకైతే ఆల్మోస్ట్ 6 సీరియల్స్ ఆఫర్ చేశారు బిగ్ బాస్ నుంచి వచ్చాక, నేనే తీసుకోవాలా. ఎందుకంటే మూవీస్లోకి వెళ్దాం అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంట్రెస్ట్. బిగ్ బాస్ తర్వాత సీరియల్స్లోకి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది, ఓటీటీ చేసేవాళ్ళు ఉన్నారు. సిరి ఉంది, సిరి బాగా సక్సెస్ఫుల్ అయింది బిగ్ బాస్ తర్వాత, తను అన్నీ చేసుకుంటూ వెళ్ళేది, రైట్. ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి. అలా చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే సోహైల్ కూడా రీజనబుల్లీ సక్సెస్ఫుల్ అయినట్టే, తన గురించి బాగా తెలిసింది. 4 సినిమాలు మూవీస్ వర్కౌట్ కాలా, సినిమాలు వర్కౌట్ కాకపోవచ్చు కానీ రిలీజింగ్ రిలీజ్ అయ్యాయి కదా. అవును, ఎంత మంచి ఫేమ్ వచ్చింది అబ్బాయికి. మూవీ వర్కౌట్ కావాలంటే అన్ని కుదరాలి కదా, 24 క్రాఫ్ట్స్. అది నువ్వు ఒక్కడే బాగా చేస్తే సరిపోదుగా, నువ్వు ఒకటే హీరో ఒకటి బాగా చేస్తే సరిపోదుగా, అందరూ బాగా చేయాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. మీ వర్క్ ఎంతవరకు వర్కౌట్ అయింది? నాకు బాగానే చాలా మంచిగానే హెల్ప్ అయింది. అంటే ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు అంత ఈజీగా సినిమాలు అయితే రావు. కాకపోతే నేను ప్రతిసారి ఆడిషన్కి వెళ్ళి చెప్పుకోవాల్సిన పని లేదు నా గురించి ఇప్పుడు. అంతకుముందు అయితే నా గురించి చెప్పుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు అని ఒక ఐడియా ఉంది. కొన్నిసార్లు ఆడిషన్లు కూడా స్కిప్ చేసేవాళ్ళు, కొన్ని అయితే అడుగుతారు, ఇప్పుడు క్యారెక్టర్ స్పెసిఫిక్ అయితే అడుగుతారు. నాకైతే ఒక రీసెంట్ రీచ్ వచ్చింది, చాలా సీరియల్ ఆఫర్స్ వచ్చాయి, ఓటీటీస్ వచ్చాయి, మైక్రో డ్రామాస్ వచ్చాయి, డాన్స్ షోలు వచ్చాయి. సో నాకైతే నిజంగానే హెల్ప్ అయింది అదైతే అన్డౌటెడ్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అవార్డ్, ఆల్వేస్ బెస్ట్ అవార్డ్. సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి మనకి లక్షలు వస్తాయి, వేలు వస్తాయి పక్కన పెడితే, అంటే రూపాయి రానిదైనా మనం చేస్తాం ఎందుకంటే ఆర్టిస్ట్ కాబట్టి. కానీ ఒక అవార్డు వచ్చినప్పుడు ఉండే హ్యాపీనెస్, సో ఎన్ని లక్షలు ఇచ్చినా రాదు. స్టేజ్ మీద ఆ రోజు చూసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది, ఏంటి ఆ మూమెంట్? నిజంగా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా. నేను అంత ఎక్కువ చూపించలేదు కానీ స్టేజ్ మీద, ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అంతకుముందు నాకు ఒక ఆదివారం పరివారంలో ఫన్నీగా ఏదో అవార్డు ఇచ్చారు, బెస్ట్ రౌడీ అని. బట్ దిస్ ఈస్ బెస్ట్ యాక్టర్. బెస్ట్ యాక్టర్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. సిట్సా అని ఒక మంచి ఆర్గనైజేషన్, ఇప్పుడు మనకి మూవీస్లో సైమా ఎట్లా ఉందో అలా టెలివిజన్ వాళ్ళకి సౌత్ ఇండియా వైడ్లో 4 లాంగ్వేజెస్కి వాళ్ళు ఫస్ట్ టైం ఒక అవార్డ్ షో చేశారు. అందులో తెలుగుకి నాకు రావడం, ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. చాలా కాంపిటీషన్ ఉండేది. డాక్టర్ బాబు ఆయన కూడా ఉన్నారు, నిరుపమ్ వాజ్ దేర్, అండ్ ఇంకెవరో మంచి మంచి నామినీస్ ఉండే. నాకు వస్తుందా రాదా అనుకున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అండర్ డ్రెస్డ్
నాకు రాదేమోలే అన్నట్టుగా నేను ఏదో చాలా ఇయర్స్ నుంచి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డాక్టర్ బాబు ఉన్నాడు కదా ఆయనకి ఇచ్చేస్తారు నాకెందుకు ఇస్తారు అనుకున్నా నేను క్యాజువల్ గా డెనిమ్ జాకెట్ వేసుకుని వెళ్ళా, అందరూ మంచిగా జిగేలు బట్టలు వేసుకొచ్చారు. ఓకే. సరే అంటే చిన్న హోప్ ఏంటంటే మేబీ ఆడియన్స్ ఓట్ చేసి ఉంటారేమోలే అన్న చిన్న హోప్ ఉంటుంది. బట్ యా దిస్ ఇస్ నాట్ రిగ్డ్ ఎట్ ఆల్. అండ్ దీని నుంచి అంటే బేసిక్గా వచ్చేది కూడా ఏం లేదు, మాకేం ప్రైజ్ మనీలు అలాంటివి ఏం లేవు, పిఆర్ చేసి కప్పు కొట్టడానికి బిగ్ బాస్ లాగా లేదు. అవును. సో ఇట్ వాస్ వెరీ ఐ హర్డ్ దే వెంట్ త్రూ ఓట్స్ ఇట్ సెల్ఫ్, ఓటింగ్ పరంగానే వచ్చిందని చెప్పారు నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇందాక మనం ఇప్పుడు మాట్లాడుతుంటే పిఆర్ అన్నారు కదా, బిగ్ బాస్ లో మనం లోపల ఆడేది మనకు తెలుసు, మనకున్న కంటెస్టెంట్స్ మనకు తెలుసు, బట్ బయట ఇంకో ప్రపంచం ఉంటుంది. నేను ఇంకోటి చెప్దాం అనుకున్నాను నాకు, సారీ, యాజ్ అ తెలుగు యాక్టర్ తెలుగు సీరియల్స్కి నాకు అవార్డు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ థింగ్, నేను లాస్ట్ టైము ఏఎన్ఆర్ గారిది చేసినప్పుడు స్టార్మా అవార్డ్ సెరమనీలో అవార్డ్స్ ఇస్తారు కదా, బెస్ట్ యాక్టర్ అవార్డ్స్, నాన్ తెలుగు వాళ్ళకి ఎక్కువ వెళ్ళేవి. నేను చాలా ఫీల్ అయ్యాను, నేను ఏంట్రా తెలుగు సీరియల్స్ వాళ్ళు మనకి కదా అవార్డు రావాలని. మానస్ గడ్ వచ్చినప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, కానీ అది ప్రతిసారి వచ్చేది కదా, వాడికి ఏదో ఉత్తమ భర్త ఇలాంటివి ఇచ్చేవాళ్ళు వాడికి. ఉత్తమ భర్త ఏంటి అనుకున్నాడు నేను, బెస్ట్ యాక్టర్ ఇవ్వాలి కదా అని అనుకున్నాడు నేను. సో అలాంటి నేను అప్పుడు అనుకున్నా బెస్ట్ యాక్ట్ చేస్తే బెస్ట్ యాక్టర్ కొట్టాలి తెలుగు అబ్బాయిగా అనుకున్నా. అలా వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ యా అంటే అప్పుడు నేను కౌశిక్ గారితో చేశాను ఏఎన్ఆర్ గారి సెలబ్రేషన్, అవార్డు కూడా కౌశిక్ గారి చేతుల మీదుగా తీసుకున్నాను. ఏదో ఫుల్ సర్కిల్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ యా మానస్ అల్టిమేట్ మల్టీ టాలెంటెడ్ కదా, ఎందుకంటే మూవీస్ అయినా మనం అలాగే చేశాడు, ఏదైనా 100% ఇస్తాడు. చాలా వరకు కొన్ని అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ సీరియల్ అనేసరికి కన్నడ వాళ్ళని తీసుకొస్తారు, అక్కడ నుండి తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని అంటారు. సో అంటే ఏమైనా దేనికైనా ఏమైనా అనుకున్నారు డార్లింగ్? ఎందుకంటే కొంతమంది ఎలా అంటారంటే తెలుగు వాళ్ళు టైం ఇవ్వరు, లేకపోతే ఇలా అని అంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు అక్కడి నుండి వచ్చేస్తారు కంప్లీట్గా, మాకు షూట్ ఎన్ని రోజులు అనుకుంటే 2 రోజులు ఉండిపోతారు అని అంటారు. ఏం జరుగుతుంది అక్కడ? నాకు నిజానికి ఆనెస్ట్గా ప్రాపర్ ఆన్సర్ తెలియదు. మనోళ్ళు టైం ఇవ్వకపోవడం అంటూ ఏముండదు, ఐ డోంట్ థింక్ వాళ్ళు సరిగా ఎతకట్లేదు అంతే, ఆర్ మనోళ్ళు సరిగా ట్రై చేయట్లా అబ్బాయిలు. మనోళ్ళకి సరిగా సోర్స్ లేదు ట్రై చేయడానికి. వాళ్ళంటే అక్కడ కాస్టింగ్ ఏజెంట్స్ ఉంటారు, అక్కడ వాళ్ళు కొన్ని కాస్టింగ్ ఏజెన్సీస్ అందులో ఎన్రోల్ అయిపోతారు, కొన్ని ఉన్నాయి కాస్టింగ్ ఏజెన్సీస్. వాళ్ళు సింపుల్గా ఏంటంటే మీ దగ్గర ఉన్న ప్రొఫైల్ పెట్టండి అంటారు, వాళ్ళే చూపించుకుంటారు అంతే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక 2-3 కాస్టింగ్ ఏజెన్సీస్ ఎక్కువ మంది నాన్ తెలుగుసే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకు తెలియదు అప్రోచ్ ఎలా చేయాలో తెలియదు, ఫస్ట్ అది అప్రోచ్ అవ్వడం తెలియదు. నేను అనుకుంటా అంటే హైదరాబాద్లో ఉన్న అబ్బాయిలే కాదుగా, విజయవాడలో ఉంటారు, నెల్లూరులో ఉంటారు, వైజాగ్లో ఉంటారు. చాలా మంది నాకు మెసేజ్ చేస్తుంటారు, నాకు సీరియల్లో వెళ్ళాలని కొంచెం హెల్ప్ చేయన్న అది పెడతా ఉంటారు. వాళ్ళకి నేను ఏం చెప్తా, ఐఎమ్ నాట్ అ కాస్టింగ్ ఏజెంట్. అదే కదా, వాళ్ళు కాస్టింగ్ ఏజెన్సీని అప్రూవ్ చేయి వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ట్రై చేసుకుంటే వస్తాయి. కానీ మీరు చెప్పినట్టు నిజంగా తెలుగు అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అది ఇంకా మన ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు అనుకోవాలి తెలుగు వాళ్ళు చేస్తే బాగుంటుంది. రీసెంట్గా కూడా ఒక సీరియల్ నేను అంటే ఇంకా ఓపెనింగ్ మన 6th ఇప్పుడు అయ్యింది, వెళ్ళాను, అది కూడా చూస్తే మొత్తం ఇంకా వాళ్ళే ఉన్నారు. సరేలే ఇంకా మనం ఇప్పుడు డివైడ్ చేయట్లేదు, బట్ చాలా మంది వెయిట్ చేస్తారు. అవును, ఇయర్లీ అంటే మాకు వస్తే నేను చాలా మందిని సజెస్ట్ చేస్తా. రాజుని చాలా సీరియల్స్ సజెస్ట్ చేశాను. మన బిగ్ బాస్ రాజు ముత్యాలు ఉంటాడు కదా, పాపం అతనికి సీరియల్ చేయాలని ఉంటుంది, ఫర్ సమ్ రీజన్ వాడిని ఎందుకో తీసుకోరు మెయిన్ లీడ్కి. ఏమో బాగుంటాడు, పొడుగ్గా ఉంటాడు, మంచి బిల్ట్ స్ట్రక్చర్ వాడిది, మంచి బాడీ, యాక్టింగ్ ఏముంది వాళ్ళకి ఏమైనా వచ్చా చేస్తా ఉంటే వస్తుంది, బాగానే చేస్తాడు, డీసెంట్ యాక్టర్, మరి జీరో అయితే కాదు, డీసెంట్ ఫేమ్ ఉంది బిగ్ బాస్ ద్వారా. నేను నువ్వు లేక నేను సీరియల్ దానికి సజెస్ట్ చేశా, తీసుకోలేదు. ఇంకేదో గోదావరి దానికి సజెస్ట్ చేశా, తీసుకోవాలా. నెక్స్ట్ కూడా మనకి సజెస్ట్ చేయాలనిపిస్తుందరే ఏంటి అనిపిస్తుంది. నేను అలా చాలా ప్రొఫైల్స్ పెడతా, బాలాజీ రిఫర్ చేస్తాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ పెడతాను నేను, వీళ్ళని తీసుకోండి అని చెప్పి. ఫర్ సమ్ రీజన్ ఎందుకో మరి ఏంటో వాళ్ళు వెతకచ్చు, కాస్టింగ్ కాల్ పెట్టి ఇలా మేము సీరియల్ చేస్తున్నాం తెలుగు అబ్బాయిలు రాలా పెడితే మీరు చూడండి ఎన్ని ప్రొఫైల్స్ వస్తాయి చూడండి. నెల్లూరు నుంచి ఎంతో మంది
అబ్బాయిలు అంటే హైదరాబాద్ అబ్బాయిలే కాదు. రీసెంట్ గా 3-4 ఇయర్స్ నుండి జబర్దస్త్ లో కూడా వస్తుంది ఇంకా. కమిడియన్స్ వాళ్ళు వస్తున్నారు కదా, జబర్దస్త్ లో మాకు కాస్టింగ్ ఉంది, ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటారని చాలా మంది చాలా వస్తారు. మంది వెళ్తారు. ఇప్పుడు అలాగే న్యూ టాలెంటెడ్ ఎంత అవును అవును, అలవాటు పెడితే ఇప్పుడు నువ్వు ఎక్కడో అన్నోన్ ఫేస్ బెంగళూరు నుంచో చెన్నై నుంచో తీసుకొచ్చే బదులు రాయలసీమ, తిరుపతి నుంచో, నెల్లూరు నుంచో, వైజాగ్, గోదావరి వాళ్ళు ఎంత పిచ్చి ఉంటుంది సీరియల్స్ సినిమాలు అంటే. అవును, గోల్డెన్ ప్రొఫైల్స్ వస్తాయి. వాళ్ళంతా తెలుగు వాళ్ళే, కానీ చేసే వాళ్ళందరూ అదర్ లాంగ్వేజ్ అయిపోతున్నారు. బట్ సినిమాలు కూడా అట్లా ఉన్నాయి అంటే మనం ఇవ్వకూడదని అనట్లేదు, బట్ ఇక్కడ కూడా చాలా మంది వెయిట్ నీకు చేస్తున్నారు. ఇంకా ఎక్కువ అథెంటిసిటీ ఉంటుంది పర్ఫార్మెన్స్ లో. అవును. నీకు లిప్ సింక్ ప్రాపర్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మాండలికం రావాలనుకో, నెల్లూరు యాసో లేకపోతే తిరుపతి యాసో కోస్తా యాసో పెడితే ఆడు ఇంకా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతాడు. అమ్మాయిలు కూడా అంతే చేయొచ్చు. అంటే లుక్స్ వైజ్కి వెళ్తున్నావు అంటే పోనీ అలాంటి లుక్స్ ఉండే వాళ్ళని తీసుకోండి కదా, దొరుకుతారు, ఎతకాలి అంతే. సూపర్ డార్లింగ్. అండ్ సినిమాలు కూడా అట్లా ఉన్నాయి కదా అబ్బా, సినిమాలు కూడా ఎక్కువ అంతే కదా. ఇప్పుడు చిత్తూరులో సినిమా వస్తుంది, చిత్తూరు స్లాంగ్ లో వస్తుంది. ఇప్పుడు పుష్ప మూవీ అనుకుందాం, ఆ, మాకు ఆ స్లాంగ్ లో కావాలన్నారు, అందరూ వాళ్ళే తీసుకున్నాడు ఆయన. మొత్తం బాగుంది, ఎంత అథెంటిక్ గా ఉంది. అదే కదా. కానీ మొన్న వచ్చిన సినిమాలో లేదు కదా. అది ఇంకా వేరే లెవెల్. సో అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే మీరు బిగ్ బాస్ నుండి వచ్చినారు, చాలా మంది బిగ్ బాస్ తర్వాత వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోతారు, పర్సనల్ లైఫ్ ఇటు ఉంటారు. అంటే బయటకి ఆలోచిస్తారు, వాళ్ళకి ఎవరికో అరే హెల్ప్ చెయ్యాలి మనం అనిపిస్తుంది, కానీ మనోడికి టైం లేకో లేకపోతే ఇంకో లేక చాలా మంది చెయ్యరు ఏంటి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే. బట్ మీరు మొన్న నేను ఒక పాప చూసా వీడియో, సో నాకు చాలా బాగా అనిపించింది ఆ వీడియో. అంటే హెల్ప్ చెయ్యాలి అనుకోవడం వేరు, అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయడం వేరు. సో ఆ అమ్మాయికి ఒక ఇంజక్షన్ 16 కోట్లు ఎంత కావాలంటే మన ద్వారా మనం డబ్బులు చేయకపోయినా అట్లీస్ట్ ఒక వీడియో చేయడం వల్ల కనీసం కొన్ని లక్షల మందికి తెలుస్తుంది, అందులో ఒకరిద్దరు హెల్ప్ చేసినా బాగుంటుంది. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? అది నాకు తెలిసిన ఒక డైరెక్టర్ను ఒక ఈపీ అప్రోచ్ అయ్యారు. డైరెక్టర్ కాదు, సారీ ప్రొడ్యూసర్. ఒక ప్రొడ్యూసర్ ఈపీ భరత్ అని చెప్పి లక్కీ మీడియాలో చేస్తాడు. పాపం నన్ను ఒక ఆల్మోస్ట్ 3-4 డేస్గా నన్ను అడుగుతున్నారు, నాకు అవ్వట్లా, నేను వేరే షూట్లో ఉండేది, మైక్రోసేవ్స్ చేస్తున్నాను. సరే డార్లింగ్ ఫస్ట్ నేను వాళ్ళది పంపించు, నేను వచ్చి చేయడం వల్ల ఏముంది ఉపయోగం, వాళ్ళ కంటెంట్ పంపించి నేను పోస్ట్ చేస్తాను అని చెప్పి పోస్ట్ చేశా ఫస్ట్. అయిపోయింది. అయిపోయాక మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి లేదు నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు వచ్చి మాట్లాడితే ఇంకా బాగా బజ్ వెళ్తుంది అది ఇది అని చెప్పి పాపం చాలా ఇన్సిస్ట్ చేశారు. సరే నా షూట్ అయిపోయాక షెడ్యూల్ అయిపోయాక వస్తా అన్న, ఇంకా వెళ్ళాను. వెళ్ళి కలిసాక అరే పాపం అనిపించింది నాకు, వెంటనే రీల్ చేసి పెట్టాను వాళ్ళకి. అంటే నా వంతు సహాయం అంత మించి ఇంకేం చేయగలుగుతా అనిపించింది. అయినా 16 crores ఒక ఇంజక్షన్ అంటే నాకు అర్థం కావట్లా. 16 crores ఇప్పుడు వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే 16 crores అంటే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అసలు హైయర్ ఉన్న వాళ్ళకి కూడా అది, హైయర్ ఉన్న వాళ్ళు కూడా 16 crores పెద్ద విషయం. ఆల్మోస్ట్ లైక్ ఒక పెద్ద సినిమా హీరో రెమ్యూనరేషన్ అది. అదే కదా కదా. సో దాని తర్వాత చాలా కేసులు బయటకు వచ్చాయి కదా అలాంటివి కదా, చూస్తున్నాను నేను కూడా. ఏది నిజం ఏది అని అర్థం కావట్లేదు నాకు. అంటే ఇవి నిజమే కొన్ని, ఇది ఇంతమంది అంటే సోషల్ మీడియాలో కూడా చాలా మంది, ఇప్పుడు మీలాంటి వాళ్ళే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళందరూ కూడా వచ్చేసరికి అలాంటి కేసులు మళ్ళీ అంటే సేఫ్ అన్న తర్వాత కూడా 10 crores 5 crores అని చేశారనమాట. ఇన్ని కేసులు ఇంత ఇది ఎక్కడి నుండి అని అనిపించింది మాకు. నేను అంటే నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పడం మాత్రం బసవతారకం హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంత తీసుకురాగలితే అంత తీసుకురండి, మిగతాది బాలకృష్ణ గారు చూసుకుంటారని చెప్పి అన్నట్టుగా నేను విన్నా. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను కంగారు పడ్డా, ఏంటి అప్పుడు దాకా వాళ్ళు 40 లక్షలను పోగు చేసుకున్నారు, 16 crores ఎక్కడ 40 lakhs ఎక్కడ అనుకున్నా. మరి మిగతా అండ్ అబ్బాయికి 3 months టైం ఉంది. ఆ 3 months లో ఇంజక్షన్ పడాలి, లేకపోతే లైఫ్ థ్రెట్. ఎలాగా అనుకున్నాను నేను. తర్వాత అడిగితే వాళ్ళు చెప్పారు ఇలాగా బాలకృష్ణ గారు మాట ఇచ్చారండి అని చెప్పారు. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. వాళ్ళు హిందూపూర్ నుంచే, వాళ్ళు కూడా సేమ్ కన్స్టిట్యుయెన్సీ. బట్ అలా చాలా మంది ఉంటారు. బట్ 16 crores ఏంటో నాకు అర్థం కాల. దానికి ఏమైనా గవర్నమెంట్ సబ్సిడీ చేస్తే బాగుంటది ఏదో అలాంటిది ఏమైనా ఉంటే. నేను అందుకే రీల్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని వాళ్ళని ట్యాగ్ చేసి పెట్టా, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని రెస్పాండ్ అవుతారేమో ఇలాంటి వాటికి అన్నట్టుగా చూస్తే ఫస్ట్ రెస్పాండ్ అవుతారు. దాన్ని ఏదైనా సబ్సిడైజ్ చేయాలి అలాంటి స్పెషల్ కేసెస్ ని. 16 crores వీళ్ళనే భరించమనడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఒక స్కీమ్ ద్వారా ఏమన్నా. అండ్
కొంచెం పర్సనల్ డైలింగ్ అంటే మీ ఒక షోలో డాడీ గారి గురించి చెప్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఓకే. సో అది నాకు బిగ్ బాస్లో కూడా మీరు ఎక్కడ చెప్పలా. ఏంటి? డాడీ గారి గురించి నా బెస్ట్ సపోర్ట్ అని చెప్పి ఆయన అంటే ఒక 5,000లో ఒక ఫ్యామిలీని ఎలా రన్ చేశారు. అవునవును. అంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఆ రీల్ చాలా వైరల్ అని చూసారు. సో నాకు అనిపించింది నిజమే కదా, మనకి ఆ రోజుల్లో తెలియదు అవును. నాన్న బట్టలు కావాలి లేకపోతే నాకు ఇలా కావాలంటే తెచ్చిచ్చడమే తప్ప అవును. ఎలా తెస్తా తెలిసేది కాదు. మనల్ని మనతో పాటు ఫ్యామిలీలో ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. తమ్ముడా అన్న అక్క చెల్లెలు ఓన్లీ డాడీ వర్కింగ్, ఒక్కరు మదర్ హౌస్ వైఫ్. మదర్. ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పోషించలేకపోతున్నారు ఫ్యామిలీ. అది నువ్వు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయింది అనమాట. సో నీకు అంటే మీకు ఎప్పుడు రిలీజ్ అయింది అది అదే అనిపించింది? మనం కొన్ని వీడియోస్ చూస్తుంటాం కదా, త్రివిక్రమ్ గారు మాట్లాడేదో, తనిఖీల భరణి గారు మాట్లాడేదో, అలాంటి మాట్లాడినప్పుడు నాకు అనిపించింది. తనిఖీల భరణి గారితో వీడియో ఉంటుంది, నాన్న ఎక్కడో వెనకపడ్డాడని చెప్పి అంటాడు ఆయన. అది విన్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యా. అవును కదా, నిజమే కదా అనిపించింది నాకు. ఇంత కష్టపడతాడు నాన్న, ఎప్పుడు తీసుకోడు క్రెడిట్, మనం ఎక్కువ అమ్మకే ఇస్తాం, నాన్న పట్టించుకోవేంటి అనిపించింది. అండ్ ఆఫ్టర్ అ పాయింట్ నేను కొంచెం పెద్ద అయ్యాక దెన్ ఐ రియలైజ్, అరే మామూలుగా అడిగాను ఎలా మేనేజ్ చేసే అప్పుడు అని అడిగాను. 5,000 నాన్నగారు అప్పుడు అవుతాడు ఆయన అంతే. 5,000 ఎట్లా మేనేజ్ చేసావు ఫ్యామిలీని అంటుంటాను నేను. నేను ఒకసారి ఆయన గుజరాత్లో పోస్టింగ్ వచ్చింది ఆయనకి, నన్ను హాస్టల్లో పడేయాలి గుంటూరులో. సో ఫస్ట్ టైం రెసిడెన్షియల్, నాకు అర్థం కాల, ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నా అది ఇది అని చెప్పి. సరే మొత్తం రెసిడెన్షియల్ స్కూల్లో వేయడానికి ముందే అబ్బొద్దు చాలా రూల్స్ ఉండేవి. ఇన్ని జతలు బట్టలు, అదే దాన్ని ఏమంటారు యూనిఫామ్, తర్వాత టెక్స్ట్ బుక్స్ అవి ఇవి అని చాలా ఖర్చు అయింది. ముందే ఉండాలి, ముందే అన్ని తీసుకెళ్ళి పెట్టేయాలి. ఎంతో 10,000 ఎంతో, అప్పుడు 10,000 పెద్ద మ్యాటరే. పాప ఆయన అన్నీ చేసేసాడు. రెసిడెన్షియల్ స్కూల్ ఫీజు కూడా తక్కువేం కాదు, కట్టేశాడు. నాకేమో ఉండాలని లేదు, నా వల్ల కావట్లా. నేను ఒక్క రీజన్తో ఉండిపోయానంటే నాన్న ఇంత ఖర్చు పెట్టాడు, మన దానికి ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ అన్న ఒక్కటే. అంటే చాలా వరస్ట్గా ఉండేది హాస్టల్, హైజీన్ ఉండేది కాదు, బాత్రూమ్లో వరస్ట్గా ఉండేవి, ఫుడ్ బాగుండేది కాదు. అయినా కూడా ఓకే నాన్న ఇంత ఖర్చు పెట్టాడు, మనం దీన్ని ఉండాలి అన్నట్టుగా నేను అలా ఉండిపోయా. తర్వాత నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా నేను గీతంలో చేసా. అప్పుడు కూడా నాది ఫ్రీ సీట్ కాదు, పెయిడ్. నాకు అంటే ఆబ్వియస్లీ నేను అప్పుడు బిట్స్ పిల్లని ట్రై చేసా, రాలేదు, ఇది మిస్ అయ్యాను నేను. సో ఈ ఎంసెట్ మీద అంత ఫోకస్ చేయాల. డీసెంట్ ర్యాంకే, కానీ ఓసీ కేటగిరీలో మంచి కాలేజీలు రావు కదా, కొంచెం మీడియం ర్యాంక్కి అయితే. సో చాలా ఇబ్బంది పడి గీతంలో కంప్యూటర్ సైన్స్లో ఒక సీట్ వచ్చింది థ్యాంక్ఫుల్లీ, కానీ పెయిడ్ సీటు. ఓకే, పెయిడ్ పర్ సెమిస్టర్ 50,000 అంత ఫీజు ఆ టైంలో. పెద్ద మ్యాటర్. ఆయన కూడా నువ్వు వెళ్ళరా నేను చేస్తాను అనేవాడు ఆయన. మా సిస్టర్ ఏమో ఐఐటి చదువుకుంటా అని చెప్పి నారాయణ ఇందులో చేరింది. ఆమెకైతే కాలేజీకి ఫీజు 1,00,000. నేను నా ఇంజనీరింగ్ సెమిస్టర్ ఫీజు కంటే నీది ఎక్కువ అనేవాడు నేను తర్వాత అంటే అప్పుడు నాకు రిలీజ్ అవ్వాల, తర్వాత తెలిసింది ఇంత ఖర్చులు ఎట్లా మేనేజ్ చేసావు నువ్వు అనుకునేవాడిని. నేను అడిగేవాడిని, లేదురా నేను. ఆయన ఏం చెప్పాడంటే జాబ్ చేస్తున్న దగ్గర నుంచి ఆయన కొంచెం సేవ్ చేసేవాడంట, సేవింగ్స్. ఆ పిఎఫ్లను ఇంకేవో చిట్ ఫండ్స్ టైప్ ఏవో సేవ్ చేసి అలా ఫ్యూచర్కి ఇలాంటివి అవసరం అవుతుంది నీ చదువుకి సిస్టర్ చదువుకి అన్నట్టుగా చేసి అలాగా ఆయన ఖర్చు పెట్టా అని చెప్పాడు. నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను ప్లానింగ్కి. అప్పుడు అనుకున్నా, ఇప్పుడు మనం ఎవరన్నా ప్లాన్ చేస్తాం అట్లాగా కష్టంగా, ఇప్పుడు అసలు అలాంటి థాట్ ప్రాసెస్ ఉండదు జనాలకి. పిల్లల కోసం దాచుదాము వాళ్ళ చదువులకి అని చెప్పి. కానీ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్స్ ఎక్కువ పెరిగిపోయిన తర్వాత మీకు 1,00,000 వచ్చినా 1,00,000 ఖర్చు అయిపోతున్నాయి. సేవింగ్స్ చేయాలన్నా ఉండదు. ఒకవేళ నువ్వు సేవ్ చేసి 3 months కలిపి ఒక 50,000 ఇచ్చావు అనుకో, అక్కడ ఏదో ఒక చిన్న ఫీవర్ లేకపోతే ఏదో వచ్చినా అక్కడ బ్లడ్ టెస్ట్లని ఆ టెస్ట్లని అడిపోతుంది. అవును, చాలా వరకు ఎక్కువ. అంటే అప్పుడు ఏంటంటే హెల్తీగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ. కరెక్ట్. ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ఎడ్యుకేషన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. అన్నట్టు అదే 1,00,000 అంటే ఇప్పుడు 2,00,000 3,00,000 ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మామూలు స్కూల్ ఎల్కేజీ అడ్మిషన్లు అట్లా ఉన్నాయనుకుంటా. ఎల్కేజీకి ఇంజనీరింగ్ ఫీజుతో పోటీ పడుతున్నాయి ఈ ప్రైవేట్ స్కూల్స్ కదా. కరెక్ట్. అందుకే పిల్లలు ఎవరికి అనట్లేదు.
సో అర్జున్ కళ్యాణ్ హీరోనా ఆర్టిస్టా? ఆర్టిస్టే ఫస్ట్. మీరు చూస్తే నేను మన అవార్డు తీసుకున్నా కదా, నా టీ షర్ట్ మీద ఆర్టిస్ట్ రాసి ఉంటుంది. ఓకే. కావాలని అది వేసుకుని వెళ్ళా. సో అంటే జనరల్గా అంటే హీరో నేను హీరోగానే చేస్తా, సో ఇలా ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేద్దామని ఫిక్స్ అయ్యారు ఇండస్ట్రీలో? ఎందుకంటే వెళ్ళిపోయే రకాలు కాదు, ఇంకా మనకి ఏదున్నా ఇండస్ట్రీలో. సో ఎలాంటి క్యారెక్టర్లతో సర్వే అవ్వదు అనుకుంటాను? ఐ ఫీల్ ఎనీ సబ్స్టాన్షియల్ క్యారెక్టర్, ఏదైనా పెద్ద సినిమాల్లో అయితే ఎనీ సపోర్టింగ్ రోల్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెగిటివ్ కూడా ఐఎమ్ వెరీ చాలా హ్యాపీ. నెగిటివ్ అయితే ఇంకా బాగా యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. పాజిటివ్ రోల్స్లో అంత ఇంపాక్ట్ ఉండదు జనరల్లీ, సపోర్టింగ్ రోల్స్లో. సో ఎనీ సపోర్టింగ్ రోల్ ఐఎమ్ ఓకే విత్ ఇట్, పెద్ద సినిమాల్లో ఏదన్నా. అండ్ ఆబ్వియస్లీ మనం ఫైనల్ గోల్ ఏంటంటే లీడ్ రోల్సే కదా. సో అన్నీ ఫ్లెక్సిబుల్గా ఏదైనా అసలు ప్లాట్ఫామే నేను పట్టించుకోవట్లా. మైక్రో సిరీస్లు కూడా వేస్తున్నాను నేను. ఈ కుక్కు ఎఫ్ఎంలు ఇవన్నీ ఉన్నాయి కదా, యూట్యూబ్ వేసేవాడిని. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నేను ఇప్పటిదాకా వచ్చిన అన్ని ప్లాట్ఫామ్స్ కవర్ చేశా. యూట్యూబ్ చేశా, టీవీ చేశా, మైక్రో సిరీస్ చేశా, సినిమా చేశా, వెబ్ సిరీస్ చేశా. ఉన్న అన్ని ఫార్మాట్లు కవర్ చేశాను నేను. సో అంటే మీ వరకు ఏదైనా వస్తే నో చెప్పరు. ప్రైవేట్ సాంగ్స్ కూడా చేశా. అది కూడా నిజంగా అది కూడా చేశాను. నైని పావని గారితో మీరు సాంగ్ చేసినట్టున్నారు. అది ఒక సాంగ్ చేశాను. అంతకుముందు చేశాను, చందమామ అనే పాట చేశా, అది బాగానే వర్కౌట్ అయింది. రీసెంట్లీ ఇంకొక ఫోక్ సాంగ్ చేశాను, బ్రహ్మరాంబిక, అది ఇంకా రాలే బయటికి, అది రావాలి. ఎస్కేఎన్ గారు దాంట్లో ఒక సాంగ్ చేశా, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. దాని గురించి వెయిట్ చేసా. చాలా మంచి పాట అది, విజయ్ బుల్గనన్ మ్యూజిక్. సో రావాల్సిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇంకా. అంటే 2 సాంగ్లు అయితే చేసేసా, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పుడు వస్తావు అదే వెయిట్ చేస్తున్నాను వాటి గురించి. అంటే డార్లింగ్ ఇప్పుడు మీరు నవ్వుతూ ఉంటారు సరదాగా. నేను ఎప్పుడు చూసినా, పార్టీలో చూసినా, ఫ్రెండ్స్తో చూసినా, ఈవెంట్లో చూసినా, ఫస్ట్ ఫేస్లో స్మైల్ అయితే ఉంటుంది. ఓకే, ప్రతి స్మైల్ వెనకట్లో ఒక కష్టం ఉంటుంది, అది మనకు తెలుసు, అందరికి ఉంటాయి కదా. సో మీరు లైఫ్ మొత్తంలో బిగ్గెస్ట్ లో సిచ్యువేషన్ ఇది అని అనుకునేది ఏంటి? అంటే నేను ఐ ట్రై టు బి వెరీ పాజిటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నాకు కూడా నా డౌన్ సైడ్స్ ఉంటాయి, నేను జనరల్గా చూపించను. నాకున్న ఓన్లీ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరగా నేను ఓపెన్ అప్ అవ్వను. ఏదన్నా బాగా మంచి సిట్టింగ్ పాయింట్ అవుట్ అలాంటి టైంలో కొన్ని సార్లు సిచ్యువేషన్స్ బట్టి ఓపెన్ అవుతా. అది వేరే, చాలా రేర్గా జరుగుతుంది అది. యా, సో అంతేగాని నేను జనరల్లీ ఐ ట్రై టు బి ఇన్ అ వెరీ హ్యాపీ మూడ్. నేను హ్యాపీగా ఉంటూ పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంచుతాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే లైఫ్ ఉన్నదే హ్యాపీగా ఉండాలి, ఉండాలి, చిల్లు ఉండాలి, లేకపోతే ఎందుకు వేస్ట్ కదా లైఫ్, ఎప్పుడు ఏడు మొహం పెట్టుకుంటే అన్నది నా ఫండ బేసిక్గా. నాకు ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే కోవిడ్ టైంలో, సెకండ్ వేవ్లో మా ఫాదర్ మదర్ ఇద్దరు హిట్ అయ్యారు. ఇద్దరు ఐసీయూలో అడ్మిట్ అయిపోయారు. సెకండ్ వేవ్ డేంజర్ అది. సెకండ్ వేవ్ లోనే చాలా మందికి ఎక్కువ ఉండింది. వాళ్ళు అప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళు. నేను అప్పుడే ఫ్రెష్గా నాకు బ్రేకప్ అయింది. జస్ట్ బ్రేకప్ అయింది. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. పెళ్లి కూతురు పార్టీ అని సినిమా చేసేవాడిని ఆ టైంలో, అపర్ణ గారిది. ఇప్పుడు అది హిందీలో వస్తుంది, మొన్ననే తెలిసింది నాకు. సో అయితే నేను ఫోన్లో టచ్లో ఉన్నాను, ఇలాగ లైట్గా వచ్చిందిరా, తక్కువే ఉంది అన్నట్టుగా మా నాన్న మేనేజ్ చేస్తున్నాడు. చెప్పట్లా సిచ్యువేషన్, తెలియట్లా. మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా విజయాల్లో ఉండేవాళ్ళు. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి షీజ్ అ మెడికో, అప్పుడు డాక్టర్ చదువుతోంది. ఒక 1 ఫైన్ డే తను ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు వచ్చేసి ఇంటికి తొందరగా అంది. బాగాలేదు సిచ్యువేషను, నువ్వు తొందరగా వచ్చా. వెంటనే నేను ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయి చూస్తే నాకు ఇంట్లో చాలా భయం వేసింది. అంటే మనకు అనిపిస్తుంది కదా, ఒక బ్యాడ్ ఎనర్జీ కనిపించింది. నాకు అనిపించింది ఇంట్లో ఏదైనా డెత్ రాబోతున్న టైంలో ఒక ఎనర్జీ ఉంటుంది కదా, అలా భయం వేసింది నాకు. వెంటనే వెతికితే హాస్పిటల్స్ దొరకట్లా. విజయవాడ గుంటూరు రెండిట్లో ట్రై చేసాం ఆ టైంలో, దొరకట్లేదు హాస్పిటల్స్. థ్యాంక్ఫుల్లీ ఒక హాస్పిటల్లో దొరికింది. ఐ థింక్ ఇట్స్ నేమ్ ఈజ్ లిబర్టీ అనుకుంటా, లిబర్టీ ఏదో. అక్కడ పల్మనాలజిస్ట్ కానీ వీళ్ళందరూ చాలా బాగా టేక్ కేర్ చేశారు. కానీ వాళ్ళు సరే
అడ్మిట్ అయ్యా అంటే వాళ్ళు ఫస్ట్ జనరల్ చెకప్ చేస్తాము, అవేవో ఈసీజీ స్కానింగ్ చేస్తారు. ఈసీజీ అనా ఏదో సిటీ స్కాన్ చేసి లంగ్ ఇన్ఫెక్షన్తో చెక్ చేస్తారు. అది చేసి వెంటనే చెప్పేస్తారు అడ్మిట్ చేయాలా వద్దా అన్నది. ఫస్ట్ సిటీ స్కాన్ కోసం అన్నట్టుగా వెళ్ళాం సిచ్యువేషన్ చూద్దామని. అయితే చాలా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఉంది, మీరు ఇప్పుడే అడ్మిట్ చేసేయాలన్నారు. వీఆర్ అండర్ ప్రిపేర్డ్. అదే అంటే మేము జనరల్ చెకప్ వచ్చాం కోసం వచ్చారా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం బేసిక్గా అప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే హాస్పిటల్స్ మొత్తం సీల్డ్ ఆఫ్, క్లోజ్డ్. తెలుసు కదా. ఇప్పుడు కోవిడ్ వార్డ్స్ అని ఉండేవి, అవును, అందులోకి వెళ్ళడమే, మరి రావడం లేదు. ఎప్పుడు రికవర్ అయితేనే బయటికి రావడం, ఎవరైతే బయటికి లేకపోతే అట్టించటే. అవును, నాకు చాలా టెన్షన్ వేసింది నాకు. ఇప్పుడు వాళ్ళు అంటే ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థం కాల. మా నాన్న వెంటనే పర్సులో క్రెడిట్ కార్డులు అన్నీ ఇచ్చి తీసుకో, దీని పాస్కోడ్ ఇది అది ఇది, సరే నావి అని పెట్టుకుని ఫోన్లో టచ్లో ఉంటాలే అని అన్నాడు ఆయన. డాక్టర్ చెప్పాడు నాకు అన్నీ. భయం వేసింది నాకు, వాళ్ళు ఇలా చెప్తారు కదా. నాకు అర్థమైంది మ్యాటర్, అబ్జర్వ్ అవ్వడానికి టైం పట్టింది. ఇప్పుడు ఏంటి వాళ్ళు రికవర్ అయితే కానీ బయటికి రారా ఇద్దరు, టెన్షన్ వేసింది నాకు. దానికి ముందే దేవర్ టేకింగ్ సమ్ బాడీ అవే ఉంటుంది అసలు వెనకాల డోర్ నుంచి, ఆ కోవిడ్ వార్డ్ వెనకాల డోర్ నుంచి దేవర్ టేకింగ్ సమ్ బాడీ అవే. అప్పుడు నాకు హిట్ అయింది ఎంత సీరియస్నెస్ అని చెప్పి. వీళ్ళు ఇద్దరు వెళ్తున్నారు లోపలికి, రికవర్ అయ్యి వస్తేనే నేను మళ్ళీ వాళ్ళని చూసేది, లేకపోతే మళ్ళీ చూడలేను అని చెప్పి భయం వేసింది నాకు. ఒక పాయింట్ ఆఫ్ చాలా భయం వేసింది. మా చిన్న టెన్షన్ పడుతున్నాడు, వీళ్ళందరూ వచ్చారు. సరే సరే ఓకే ఓకే అనుకుంటూ సరే అడ్మిట్ చేసాము, చేయాలి కదా. అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేశాక సరే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటి తర్వాత మా చిన్నాన్న ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు, భయం వేస్తూ మాట్లాడుతున్నాడు ఫోన్లో వాళ్ళతో వీళ్ళతో. నేను ఇక్కడ ఉండకూడదని చెప్పి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి వాష్రూమ్లో ఏడిచా. స్నానం చేస్తూ భయం వేసింది. సో అప్పుడు వెంటనే పక్కన సాయిబాబా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఆ వీడియోలు ఏవి తీసి హారతి వీడియోలు మా డాడీకి మమ్మీకి ఇద్దరికి పంపించి, మీరు ఈ టైంలో చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి, మీరు దీన్ని సర్వైవ్ అవ్వాలంటే మీరు స్ట్రాంగ్గా ఉంటేనే సర్వైవ్ అవుతారు ఇలాంటి టైంలో అని చెప్పి నేను వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఇప్పటిదాకా నాకు మా నాన్న ఇచ్చేవాడు, ఇది చేయి అది చేయి అనుకుంటూ, నేను ఐఎమ్ టెల్లింగ్ దెమ్. అంటే నాకు ఆ గ్రోత్, ఒక పక్కన బ్రేకప్ హ్యాండిల్ చేస్తూ ఇంకో పక్కన ఇది, నాకు నెలకి కాదు రోజుకి 2 లక్షలు ఖర్చు అయిపోయాయి. 2 lakhs or 1.5 to 1.5 అలా ఆ రోజు మెడిసిన్స్ బట్టి. అలా 10 రోజులు ఉన్నారు ఐసీయూలో, 10 days. అండ్ థ్యాంక్ గాడ్ దే కేమ్ అవుట్ ఫైన్ ఫ్రమ్ ఇట్. మా అదృష్టం. డే బై డే మనకి చెప్పారా ఏమైనా కొంచెం ఒక 4 రోజుల తర్వాత చెప్పారు, మంచిగా రెస్పాండ్ అయ్యి కొంచెం. ద డాక్టర్స్ ఆర్ వెరీ నైస్. వాళ్ళకి నేను తెలియదు అప్పటికి, నేను ఇంకా అంత బిగ్ బాస్కి వెళ్ళాయని తెలియదు. సో ఆ పల్మనాలజిస్ట్ కానీ వాళ్ళందరూ చాలా బాగా ట్రీట్ చేశారు మా పేరెంట్స్ని. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బట్ ఆ పీరియడ్లో నాకు వచ్చిన మెంటల్ గ్రోత్, నేను చూసిన లో ఫేజెస్, ఓకే సరే మేము దేన్నైనా ఫేస్ చేయగలం అని. అంటే అది లో ఫేజ్ కానీ దాని నుంచి నేను చాలా లెసన్స్ నేర్చుకున్నా. మనతో పాటు ఎవరు ఉంటారు ఆ టైంలో, అలాంటి టైంలో ఇప్పుడు నీ వెనకాల నీకు సపోర్ట్ సిస్టమ్ ఎవరు ఉంటారన్నది బాగా తెలిసింది, క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నాకు అంత ఖర్చు అవుతుంది, సరే నేను వచ్చి హెల్ప్ చేస్తా అన్నవాళ్ళు లేరు ఎవరు. నేను మా నాన్నే, అంతే అంతే. ఫైనాన్షియల్గా వచ్చేసరికి ఎవరు లేరు. నువ్వు చూద్దాంలే, విల్ హెల్ప్ యూ, తర్వాత నువ్వు అన్నవాళ్ళు ఎవరు లేరు. మేమే హ్యాండిల్ చేసుకున్నాం మీ ఇద్దరం. మా నాన్న నేను అకౌంట్స్ మాట్లాడుకునే వాళ్ళం. అప్పటి నుంచి నా బ్యాంక్ అకౌంట్లో నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత వెళ్తుందో చూసుకోవడం మానేసా. అంతకుముందు నేను షీట్ వేసుకునేవాడిని, ఈ మంత్ ఎంత ఖర్చు అయిందా, ఇదంత అయింది ఇదంత అని చూసుకునేవాడిని. అప్పటి నుంచి ఎంత వస్తుంది ఎంత వెళ్తుందో చూసుకోవడం మానేసా. అండ్ నాది మా నాన్నది జాయింట్ అకౌంట్ చేసి పడేసా. సొంత నాన్న అదే, ఆయనది నాది, నాది ఆయనది. ఇంకా అట్లా చాలా ఆ సిచ్యువేషన్ చాలా కష్టం.
దాని నుండి వాళ్ళు రికవర్ అయ్యి వచ్చిన తర్వాత మనకి చాలా హ్యాపీ. దేవుడి దేవుళ్ళు రికవర్ అయ్యి వచ్చారు. రికవర్ అయ్యి రాకుండా ఉంటే ఎలా ఉండదు సిచ్యువేషన్స్ నేను ఊహించుకోలేను. అది చాలా భయం వేసింది. ఓకే, అంటే ఈ బ్రేకప్ అనేది సో చూసుకుంటే నువ్వు చాలా పాజిటివ్గా ఉంటావు. ఇప్పుడు ఎవరికి హాని చేసింది కాదు. సో రిజెక్ట్ చెప్పడానికి రీజన్ ఏమని చెప్పారా? తెలుసు రీజన్స్, బట్ తెలియనట్టు వదిలేసావా? ఇంకా అంటే మనం ఒక పాయింట్ తర్వాత మనం దీన్ని ఎంత నిలబెట్టినా నిలబడదు. అది ఎంత ట్రై చేసినా. బ్రేకప్కి అయ్యే 1 year ముందు నుంచే నాకు తెలుసు అది బ్రేకప్ అవ్వబోతోందని. ఓకే, ఆ 1 year నేను చాలా కష్టపడ్డా దాన్ని నిలబెట్టడానికి. ఒక 1.5 year ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అంటే నేను చేయలేదు, నాకు లేని రిగ్రెట్ ఏంటంటే నేను రిగ్రెట్ లేదు నాకు. నా శాయశక్తిలో ట్రై చేశా దాన్ని, ఆ రిలేషన్షిప్ నిలబెట్టడానికి. నిలబడలేదు అది. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, ఇది బిఫోర్ బిగ్ బాస్. దాని తర్వాత ఇంకా అసలు రిలేషన్షిప్ లోకి వెళ్ళాను నేను. బిగ్ బాస్ తర్వాత ఏమైనా వచ్చిందా కాల్ అట్ నుండి? కానీ అంటే మేము జస్ట్ ఎప్పుడు మాట్లాడుకుంటాం. వేర్ స్టిల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ టచ్లో ఉంటాం అప్పుడప్పుడు. ఏదన్నా అవసరం అయితే మాట్లాడుకోవడం తప్పించి స్టేటస్ ఫ్రెండ్స్ స్టేటస్ చూసుకోవడం లేదు. అది కూడా చూసుకో, అది కూడా సోషల్ మీడియాలో ఫాలో చేసుకోం. కానీ ఒక్కటి అంటే లవ్ బ్రేకప్ అయ్యే సిచ్యువేషన్లో ఆ టైంలో ఎలా ఉంటుందంటే, అరే ఇంకా జీవితం అంతా అయిపోయింది ఇదే. కొంతమంది ఆ టైంలో సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. దాని తర్వాత మనం బ్యాక్ ఆన్ అయ్యి 1-2 years అయిపోయిన తర్వాత అరే ఆ ఫేస్ని మనం అప్పుడు అలా హ్యాండిల్ చేసుకున్నాం, ఏమైనా కొంచెం మిస్టేక్ జరిగితే మనకి ఇంత మంచి లైఫ్ ఉండదు కదా అని అనిపిస్తుంది కదా. సో మీకు ఒక 4 years తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం? నేను ఒకటినే నమ్ముతా, ఏదైనా మనం మంచిగా జరుగుతుంది అనుకుంటా. అంటే నేను వాళ్ళ తప్పు నాది తప్పు అని చెప్పను. ఆ రిలేషన్షిప్ వర్కౌట్ కాల అంతే. అన్ని రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు, ఏవో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇట్స్ జస్ట్ ఒక బ్యూటిఫుల్ చాప్టర్ ఇన్ మై లైఫ్. ఆ టైం అలా నేను అలా అనుకుంటా. అది ఎన్ని ఇయర్స్? ఒక 5-6 years అనుకుంటా. ఇట్స్ ఓకే. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ హర్. వీ హ్యాడ్ గుడ్ మెమరీస్ అండ్ ఓకే, ఇట్ వాజ్ అ మ్యూచువల్ సెపరేషన్ అండ్ షీ మూవ్డ్ ఆన్, ఐ మూవ్డ్ ఆన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్, షీ ఈస్ హ్యాపీ ఫర్ మీ. దాని తర్వాత ఎందుకు వెళ్ళదు రిలేషన్లో? ఒకసారి బ్రేక్ అయిపోయాక మళ్ళీ దాన్ని అతికించలేం. బట్ చాలా వరకు అప్రోచ్ అయ్యి ఉంటారు కదా. లేదు, అవ్వలేదా? ఎందుకంటే నేను చెప్పా కదా 1.5 yearలో నాకు క్లారిటీ వచ్చింది, ఇది నిలబడుతుందా లేదా అన్నది క్లారిటీ వచ్చేసింది. తను కాదు ఇంకెవరైనా. నేను తర్వాత బిగ్ బాస్ తర్వాత మీకు కొంచెం ఫ్యాన్ గర్ల్స్ లో ఎక్కువైంది. అలా ఎవరైనా లేదు పర్సన్ లేదు, అన్ఫార్చునేట్లీ అవ్వలా. నేను ఒకళ్ళిద్దరిని ఇష్టపడ్డా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, అంతవరకు తీసుకోలేదు అయితే. అంటే అంత దూరం వెళ్ళా, అసలు రిలేషన్షిప్ లోకి వెళ్ళా. ఓకే, నేను కొంచెం ఏమో మరి ఐ ఫీల్ ఐఎమ్ లిటిల్ అన్లక్కీ ఇన్ లవ్ లైఫ్. నేను ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళు నాకు తిరిగి సరిగా రెసిప్రోకేట్ అవ్వరు, తిరిగి ఇష్టపడరు. ఓకే, ఏమో మరి. అంటే నేను సిన్సియర్గా ఇష్టపడిన వాళ్ళని. అవును, ఈ టైం పాస్ టైం అంటే జనరల్లీ మాట్లాడతాం అదే వేరే. బట్ నేను ఎప్పుడైతే ఒక మనిషికి కనెక్ట్ అయ్యి సరే ఈ అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్దాము అని అనుకునే టైంకి ఏదో పెంట జరుగుతుంది మన లైఫ్లో. మచ్చ ఎక్కడ ఉంది అది ఏంటో ఎప్పుడు పోద్దా ఏంటో. ఇది నాకంటే నేను 2-3 చోట్ల చెప్పా. ఇంజనీరింగ్ టైంలోను ఇంటర్మీడియట్లో ఒకళ్ళిద్దరు అమ్మాయిలు నేను వాళ్ళు నన్ను ఇష్టపడితే నేను నో చెప్పేవాళ్ళకి. వాళ్ళు బాగా తిట్టుకున్నట్టున్నారు. ఒక అమ్మాయి నిజంగా శాపనార్థాలు పెట్టింది, నీకు ఉంటుంది చూడు అన్నట్టుగా శాపనార్థాలు పెట్టింది. నువ్వు నేనంటే లోకు అన్నట్టుగా, ఐ మీన్ నీకు ఎవరిని హర్ట్ చేస్తే తెలుస్తుంది అన్నట్టుగా అలా ఏదో బాగా మెసేజ్లు పెట్టేసి తిట్టేసింది ఆ అమ్మాయి. మేబీ అది అయి ఉండొచ్చు. సో అంటే జనరల్గా 6 years రిలేషన్షిప్ లవ్ చూసాం, సో పేరెంట్స్ లవ్ చూసాం, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ లవ్ కూడా చూసాం మనం ఈ జర్నీలో చూస్తాం. సో వాట్ ఈస్ లవ్ అంటే ఎంటైర్ మీ జర్నీలో ఏం చెప్తావు? సెల్ఫ్లెస్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ పేరెంట్స్ లవ్ని మనం బీట్ చేయలేం, ఒక అమ్మ లవ్ని బీట్ చేయలేం, డాడీ లవ్ని బీట్ చేయలేం. అది అల్టిమేట్. అది దాన్ని అట్లీస్ట్ దానంత స్థాయికి ఎట్లా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎలా చెప్తాను దీన్ని అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినా అది దాటుకుని ముందుకు వెళ్ళగల ప్రేమ ఉండాలి.
సార్ట్ అవుట్ చేసుకుని ఇప్పుడు కొట్టుకుంటాం బాగా, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, తిట్టుకుంటాం, ఏదో ఒకటి అవుతుంది. అట్లీస్ట్ ఆ రోజు నైటో ఆర్ నెక్స్ట్ డే మార్నింగో దాన్ని సార్ట్ అవుట్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రేమ ఉండాలి. వద్దు మన వర్కౌట్ కావట్లేదు అని చెప్పి వేరే వాళ్ళు చూసుకుందాం. ఆపర్చునిటీలు పెరిగాయి కదా, అది ఇంకా లవ్వే, అది లవ్వే కాదు అసలు. అది అంటే మనంతటి మనం ట్రయల్స్ చేయాలి, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు చేయాలి. అది తర్వాత నీకు క్లారిటీ వస్తుంది, ఇంకా వర్కౌట్ కాదులే వద్దులే అని చెప్పి. అప్పటి వరకు అయితే మనం అలా కేర్లెస్గా ఉండకుండా సెల్ఫ్లెస్గా ఉండాలి లవ్లో. అంటే వీ షుడ్ బి హ్యాపీ విత్ ఈచ్ అదర్. వాళ్ళ సక్సెస్కి మన సక్సెస్కి ఈక్వల్గా హ్యాపీనెస్ ఉండాలి. వాళ్ళు సక్సెస్ఫుల్ అయినా మనం అయినా కానీ, ఆర్ ఇద్దరు ఒక టీమ్ లాగా ఉండాలి నా ఫీలింగ్. ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ. అంటే అండ్ మీకు చూసుకుంటే శ్రీ సత్య గారు అండ్ నైని పవన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో ఇద్దరిలో బెస్ట్ ఎవరు? నైని పావని ఎక్కడి నుంచి వచ్చింది? చాలా దగ్గర రీల్స్ కావచ్చు. నైని పావనితో 2 రీల్స్ చేశాను నేను. మీరు చెప్పేది వాసంతియా? నైని పావని జస్ట్ నార్మల్ ఫ్రెండ్. వాసంతి అంటే మీకు ఇంకా అప్పుడు బేబీ జోడి వన్, బట్ షీ ఇస్ మ్యారీడ్ నౌ, షీ ఇస్ హ్యాపీలీ మ్యారీడ్. హ్యాపీగా ఉన్నారు. శ్రీ సత్య పర్లా మంచి ఫ్రెండే, ఫ్రెండ్ వరకే, ఓకే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడే అసలు ఏం లేదు ఆనెస్ట్లీ, ఇప్పుడైతే ఏం లేదు మా మధ్య. టచ్ కూడా లేదా? టచ్ అంటే మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. అసలు నేను చాలా రేర్గా ఫోన్ చేస్తాను అమ్మాయికి, ఏదైనా వర్క్ రిలేటెడో ఇంకేదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తప్పించి కాల్ చేయను. ఎక్కువ శాతం టెక్స్టింగే. ఓకే ఓకే. అంటే మనం ఎవరినైనా ఇష్టపడితే ఫాలో అప్ చేస్తాం. ఒకవేళ ఏదైనా చిన్న గొడవలు వచ్చినా అలా వదిలేస్తాం, అన్ఫాలో చేసుకున్నంత వరకు వెళ్ళాం. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగేసింది. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ ఎందుకు అన్ఫాలో చేసింది అని అంటారు. సో అంతవరకు ఎందుకు వచ్చింది? కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి ఆ టైంలో, బట్ తర్వాత కూడా వాటిని మేము రెక్టిఫై చేసుకున్నాం. మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చాలా కేర్లెస్గా అంది, కానీ ఏదో నేను ఇబ్బంది పెడుతున్నాను అది ఇది అని చెప్పి. ఐ ఫెల్ట్ దట్ వాజ్ వెరీ అన్నెసెసరీ బేసిక్. ఎందుకంటే మొన్న మేము ఏదైనా టీవీ షోస్లో మామూలుగా ఈ ఈవెంట్స్లో వీటిలో మాకు స్క్రిప్ట్ ఇస్తారు, ఇలా చేయి అలా చేయి అని చెప్పి. ఇప్పుడు బీబీ జోడీలో కానీ, లేకపోతే మేము అంతకుముందు ఈటీవీలో చేసిన కానీ ఏదైనా కానీ మాకు స్క్రిప్ట్ ఇస్తారు. ఇన్ ద సెన్స్ ఇది కాన్సెప్ట్ మాట్లాడండి, లైన్స్ కూడా ఇస్తారు అప్పుడప్పుడు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఆ అమ్మాయికి చెప్పారా, ఇష్ ఓకే విత్ ఇట్ అని అడుగుతాను. చెప్పామంటారు, తను ఓకే చెప్పింది అంటారు. అండ్ ఆ కన్ఫర్మేషన్ తీసుకున్నాకే నేను ఆ డైలాగులు వేస్తా. ఇవన్నీ నా డైలాగులు కావు అవి. జనాలు ఏమనుకుంటారంటే ఏదో నేను ఇట్లాగా అమ్మాయిని ట్రయల్ చేస్తున్నాడు అన్నట్టు అనుకుంటారు. అంటే బిగ్ బాస్ టైంలో ఆ టైంలో ఏదో కొంచెం ఏదో నడిచింది కానీ డ్రామా. ఆనెస్ట్లీ ఇప్పుడైతే మా ఇద్దరం అసలు ఏమీ లేదు. నేను అసలు అమ్మాయికి ట్రై చేయట్లా. మరి అమ్మాయి ఎందుకు అలా చెప్పింది? అదే నాకు నచ్చలేదు. షీ నోస్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీకు చెప్పడం వేరు, ఒక ప్లాట్ఫామ్ లో చెప్పడం, ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వేరు. ఎందుకంటే ఆ వీడియో బేసికలీ బీబీ జోడీ ముందు జరిగింది తెలుసు నాకు. బీబీ జోడీలో మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. కానీ ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ రీపబ్లిష్ చేశారు దాన్ని. ఆ వీడియో నాకు మా ఇంట్లో చాలా మంది పంపించారు నాకు, ఏంటి ఇలా మాట్లాడుతుంది సత్య అని చెప్పి. నా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో, యూఎస్ నుంచి, మా ఫ్యామిలీ వాళ్ళు, మా సిస్టర్, మా బావ, వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతుంది అమ్మాయి, నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అమ్మాయిని అని చెప్పి నన్ను అడిగారు. చాలా ఫీల్ అయ్యా, ఏంటిది అని చెప్పి అడిగారా? నేను పంపించా వీడియో అంతే, జస్ట్ చూడు ఇలా ఉంది అని పంపించా. ఇంకేం అడగల, నేను ఇంకా క్వశ్చన్ ఏం వేయలే. ఎందుకంటే మొన్ననే నేను ఇంకొక ఇంటర్వ్యూలో వర్ష దాంట్లో ఇందులోనూ చాలా క్లారిటీ, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను నా మధ్యన ఏం లేదు, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్తా. ఏ ఇంటర్వ్యూలోనూ నేను అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను, నేను ట్రైల్ వేస్తున్నాను అమ్మాయికి చెప్పలేదు, ఎప్పుడు చెప్పలా. ఇన్ఫాక్ట్ నేను చాలా రోజులు చెప్పాను, మీ ఇద్దరం చాలా ఆపోజిట్ పోల్స్. నాకు ఫుల్ క్లారిటీ ఉంది, ఆ అమ్మాయి నార్త్ పోల్ అయితే నేను సౌత్ పోల్. మా ఇద్దరికి సెట్టే కాదు, ఫ్యామిలీస్ పరంగా ఏ పరంగా మా ఇద్దరికి సెట్ కాదు. ఆ క్లారిటీ నాకు ఉంది. నేను ఆ విషయం చాలా చోట్ల చెప్పా. కానీ ఇలా అనుకుంటారు, ఆ అమ్మాయి ఇలా అనడం నాకు నచ్చలేదు. సరే ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి చెప్తున్నాను. బట్ యా, దేర్ ఇస్ నథింగ్ బిట్వీన్ us. పంపించాక ఏమైనా వచ్చింది రిప్లై? ఏం రాలేదు. ఏముంటుంది రిప్లై కూడా రాలేదు. కాదు ఎప్పుడైనా మరి కలిసేటప్పుడు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నాం, ఎక్కడైనా కలుస్తాం, పార్టీల్లోనూ అక్కడ ఇక్కడ కలిసేటప్పుడు ఎలా ఫేసింగ్ చేస్తారు? మనం వదిలేస్తాం దాన్ని. తర్వాత అంటే కలిసాం తర్వాత
యా తర్వాతవి కలిసాం, వైజాగ్ ట్రిప్కి వెళ్ళాం వేరే ఒక ఒక ఫంక్షన్ గురించి. శ్రీ సత్య విషయం అయిందా ఇంకెవరితో అలా అయిందా? అంతే, ఇంకెవరితో నవ్వాలి అట్లాగా. వాసంత్తో మంచి గుడ్ బాండింగ్. వాసంతి మంచి లాస్ట్ టైం నేను ఇక్కడ ఇదే ప్లేస్లో కూర్చుని చాలా హ్యాపీగా చెప్పింది. అండ్ మీ కాల్ కూడా ఒకటి చేపించా. వాసంతి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్ నాకు. యా సో దెన్ అండ్ ఫైనల్గా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ గోల్ కానీ పెట్టుకుని ఉంటాం. ఎప్పుడవుతాయి పక్కన పెడితే మనం ఫిక్స్ చేసుకుని వెళ్తాం అనమాట. సో మీ డ్రీమ్ ఏంటి? అంటే డ్రీమ్ బేసిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి బ్యాంకబుల్ హీరో అవ్వాలని నా డ్రీమ్. అంటే ఏదో అలా కాకుండా అదే అంత పెద్ద పెద్ద అయినా కానీ నాకు నా బెంచ్ మార్క్ వచ్చేసి నాని గారు. సూపర్. నానీస్ గారి స్థాయిలాగా వెళ్ళాలని నా కోరిక. ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అట్లా. ఆయన ఎక్కువ కొత్త డైరెక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటాడు, ఆయన కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తుంటాడు. సో ఆ స్టైల్లో వెళ్ళాలని నా కోరిక. కొంచెం యాక్టింగ్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేసుకుంటూ అట్లా వెళ్ళాలని నా కోరిక. ఇప్పుడు ఎలా వచ్చాయంటే తెలుగు ఇండస్ట్రీలో డిఫరెంట్ కైండ్ జోనర్స్ వచ్చేసాయి అన్నమాట. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లేదా 90s 70s ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఎక్కువగా తీసుకుంటారు. సో అలాంటివి ఎంకరేజ్ చేస్తాను. అంటే మీకు అనిపిస్తుంది ఇలాంటి క్యారెక్టర్లు వచ్చినప్పుడు అబ్బా ఇలాంటి క్యారెక్టర్ మనం పడితే బాగుండు, టర్న్ తిరుగుదును అని ఎప్పుడైనా అనిపించింది? అనిపిస్తాయి, కొన్ని ప్రాజెక్టులు చూసినప్పుడు అనిపిస్తాయి. వాటికి పేర్లు తీయలేం కానీ వాటికి ట్రై చేసిన రోజులు కూడా ఉంటాయి. ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాను నేను కొన్నిసార్లు. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళకి ఏవో రీజన్స్ ఉంటాయి కదా, కాస్టింగ్ రీజన్స్, మార్కెట్ అనో లేకపోతే తెలిసిన వాళ్ళనో ఏదో XYZ రీజన్స్. మార్కెట్ దేని బేస్ చేసుకుని? నాకు అది అర్థం కాదు. చాలా దగ్గర విన్నా ఈ డైలాగ్. అది మార్కెట్ లేదు అంటే దేని బేస్ చేసుకుని? ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకున్నా లేకపోతే ఫేమ్ బేస్ చేసుకున్నా ఏంటి? అవి ఊరికే అంటారనిపిస్తుంది ఆ మాటలు. ఎస్, అంటే జస్ట్ ఏదో అంటే నిన్ను ఒక పాయింట్లో కార్నర్ చేయాలి, అవాయిడ్ చేయడం కోసం ఆ మాట అంటారనిపిస్తుంది. కుడ్ బి ట్రూ ఆల్సో సమ్ టైమ్స్. ఎందుకంటే ఇప్పుడు మేబీ వాళ్ళ ప్రీవియస్ మూవీ కొంచెం వర్కౌట్ అయ్యి ఆర్ అట్లీస్ట్ అందులో వాళ్ళు లీడ్ రోల్ కాకపోయినా ఆ సినిమా వర్కౌట్ అయ్యి వాళ్ళకి మంచి OTT వర్కౌట్ అయ్యిందంటే అది స్టోరీకి సంబంధించి, యాక్టర్ కాదు కదా, యాక్టర్ అనేవాడు చేస్తాడు. కానీ అది ఎలా ఉంటుందంటే OTT బిజినెస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒక మూవీ వర్కౌట్ అయింది, అందులో చేసే సపోర్టింగ్ రోల్ ఇంకోటో ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు ఆ సినిమా ఆర్ లీడ్ రోల్ కానీ అది ఆ ప్రాజెక్ట్ అతని వల్ల హిట్ అవ్వకపోయినా కూడా ఆ సినిమా హిట్ అయితే ఇప్పుడు 2-3 సినిమాలు అట్లా వర్కౌట్ అయ్యాయి అనుకోండి, వీళ్ళకి ఏంటంటే నెపో కిడ్స్ ఆర్ వాట్ ఎవర్ ఉంటే వాళ్ళు కొంచెం పుష్ చేస్తారు. అవి యావరేజ్ సక్సెస్ అయినా కానీ కొంచెం OTT ప్రైస్ వస్తుంది వాళ్ళకి. సో అప్పుడు ఏమవుతుంది, 4వ సినిమా నుంచి వాళ్ళకి OTT ప్రైసింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి కదా, దాని చేత మూవీస్ వచ్చేస్తాయి. అట్లా అది మార్కెట్. బట్ దెన్ బిగ్ బాస్ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీరు ఒక పోస్ట్ పెడితే అవును ఒక 2 లక్షల మంది చూస్తారు. సో మీ కాంబినేషన్ లో పెట్టారంటే ఒక 5 లక్షల వరకు వెళ్తుంది. అంటే అది రీచే కదా, మార్కెటింగే కదా. సో అదే ఇన్ఫాక్ట్ ఈ బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ కంటే కూడా బిగ్ బాస్ లో పని చేసిన ఈ హీరోయిన్స్ శ్రీ సత్య కానీ వేరే వీళ్ళందరూ వీళ్ళ రీచ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అవును, ఇంకా ఆల్మోస్ట్ 1 million ఫాలోవర్స్ ఉంటారు కొంతమందికి. అవును, ఉన్నారు. యా, ఇంకా మ్యాసివ్ రీచ్ ఉంటుంది పెడితే నిజంగానే పోస్టర్. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఒక మూవీని పబ్లిసిటీ అనేది చాలా ఎక్కువ. అవును, పబ్లిసిటీ చాలా వరకు హెల్ప్ అవుతుంది కదా. అవును. సో కొంతమంది అలా ఆలోచించట్లేదు, ఆలోచించి తీసుకోవచ్చు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోవచ్చు, చెప్పే కదా, ఇంకా వాళ్ళ ఇష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టైం ఇచ్చినందుకు చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడా. గతంలో మనం ఎన్నిసార్లు కలిసినా ఇదే వామ్ వెల్కమ్ తో మాట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా అలాగే అనిపించింది. ఫైనల్లీ మనం అనుకునే ఏదైతే మీరు డ్రీమ్ అనుకుంటున్నారో అది ప్రాజెక్ట్ అవ్వాలి. మనం డ్రీమ్ ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.